హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జ్యోత్స్న ఛానల్. అందరూ కూడా ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ముందుగా అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి. నేనైతే ఒక చిన్న వీడియోని క్యాప్చర్ చేశాను అనమాట, 3 డేస్ది కలిపి ఒక వీడియో లాగా. సో మీకు అక్కడక్కడ రీల్స్ కూడా వస్తాయన్నమాట. సో చూసి ఎంజాయ్ చేయండి. సో దట్ ఏంటంటే, మీరు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో యాక్చువల్గా భోగి రోజు మనం భోగిపల్లి వేస్తాం కదా, అందుకని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ అదే రేణిగాయలు తీసుకురావడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. సో మేము సెర్చ్ చేసాము, చాలా చోట్ల సెర్చ్ చేసాము. అయితే అక్కడ మాకు దారి పొడవునా చెట్లు ఉన్నాయి, కానీ ఒక చెట్టు మాత్రమే కనిపించింది. అయితే ఆ చెట్లలో రేణిగాయలు లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. అది ఇందులో వచ్చేసి చెట్టు నిండా కాయలు ఉన్నాయి, కానీ అన్ని పచ్చివే. ఏదైతేనేమి సో భోగిపల్లి అంటే భోగిపల్లి అంటే ఉండాలని చెప్పేసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే, లాస్ట్ ఇయర్ మేము అక్కడ అనంతపూర్లో ఉన్నప్పుడు కొన్ని తీసుకొచ్చాడు మా వారు. అయితే ఇప్పుడు ఇక్కడ అవైలబుల్గా లేవు. అయితే ఓకే అంటే కొద్దిగా ముందుకు వచ్చేస్తే, మా ఇంటి నుంచి కొద్దిగా వస్తే అన్ని చెట్లే అనమాట. సో మేము ఇక్కడ విలేజ్లో ఉన్నాము, మాకు ఇక్కడ ఏదైనా కూడా బాగా అవైలబిలిటీలో ఉందన్నమాట. సో నిజంగా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. ఈ సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నాము, చాలా హ్యాపీగా ఉండిందనమాట. అంటే ప్రతిదీ ఇలా న్యాచురల్గా, అంటే మేము ఇలా వెళ్ళి తీసుకొని, సో ఫ్లవర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇలా తీసుకొని చేయడం మాకు చాలా న్యూ ఎక్స్పీరియన్స్గా అనిపించింది. సో చూడండి, నేను ఎన్ని కాయలు తీసినాను, అవన్నీ పచ్చివే, పర్లేదులే అన్నట్టుగా అన్ని తీసేసామన్నమాట. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్చువల్గా భోగి మంటలు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం అనంతపూర్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5కి అలా వేస్తాము. అందరూ కలిసి, అంటే ఇప్పుడు ఒక స్ట్రీట్లో ఉన్నామంటే అందరూ కలిసి ఒక చోట వేసుకొని లైక్ అలా ఉంటాం కదా. ఇక్కడ అలా కాదు, ఎవరింటి ముందర వాళ్ళు వేస్తారనమాట. అంటే 1కి స్టార్ట్ చేస్తారు, 1, 2, 3 అలా అనమాట. అలా స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఓనర్ అంటే వాళ్ళు, మేము ఇద్దరు కలిపి ఒక 2కి అలా వేసాము. 2కి అలా వేసి భోగిమంటలు అన్నీ అయిన తర్వాత ఇంకా ముగ్గు స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ డే ఏంటంటే మాకు రెయిన్ వచ్చి పాప ముగ్గు మొత్తం వెళ్ళిపోయింది. సెకండ్ డే లేట్గా స్టార్ట్ చేసాము, ఏంటంటే మరి ఒకవేళ వర్షం వస్తే మొత్తం పాడైపోతుంది కదా అని చెప్పేసి. సో కొద్దిగా లేట్ అయిందనమాట, ఎర్లీ మార్నింగ్ అయితే లేదు. మొత్తానికైతే ముగ్గు చాలానే బాగుంది అని నా ఎక్స్పీరియన్స్. అంటే దీనికంటే మంచి ముగ్గులు మీరు వేసింటారని అనుకుంటున్నాను. పర్లేదు. సో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది ముగ్గు ఏంటి అని చెప్పేసి. అదంతా చెరుకులు అనమాట, అటు సైడ్ సైడ్స్కి వచ్చేసి కుండలు అనమాట. ముగ్గు మొత్తం నేను వేయలేదులేండి. నేను హెల్పింగ్కి వెళ్ళాను ఊరికే. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఆల్ తమిళ్ పీపుల్స్ అనమాట ఇక్కడ. అంటే మంచిగా అనిపించింది. ఏంటి అంటే, సో దట్ ఏంటంటే మేము ఊరికి వెళ్ళాం కదా. సో కనుమ రోజు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి మా వాయిస్ మొత్తం అంటే కోల్డ్ కాఫ్ అంతా వచ్చేసింది. సో దట్ వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది. వాయిస్ పిలుస్తుంటే కూడా నాకు కాఫ్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ కైట్ కంపల్సరీ ఉండాలి కదా, గాలిపటము. దాని కలర్ వేద్దాం అనుకున్నాను, కానీ గాలిపటము మల్టీ కలర్లో ఉంటుంది కదా. సో దట్ ఏ కలర్ వేయాలో తెలియక సో అది అలాగే వైట్గా వదిలిపెట్టేశాను అనమాట. సో ఇది లాస్ట్ లుక్. ముగ్గు అంతా వేసిన తర్వాత దిస్ ఈజ్ ద లాస్ట్ లుక్. కైట్కి ఆ పిల్ల ఏమేసేసింది, కళ్ళు పెట్టేసి మూతి కూడా వేసేసింది. ఆ లాస్ట్ తర్వాత ఫోటో దిక్కపోతే బాగుండదు కదా, అందుకని చెప్పేసి నేను మా బుడ్డిది ఇద్దరు ఫోటో దిగిన. మా బుడ్డిది అయితే గురవైలాగా ఎంటికలన్నీ వేసుకొని ఫోటో దిగింది. ఏదో ఒక వీడియోలో ఉండాలని చెప్పేసి ఆ రోజు షార్ట్ కోసం నేను ఈ వీడియో క్లిప్ తీసాను అనమాట. ఇంకా తర్వాత భోగిపల్లిలో వేయాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంటి ముందరే ఆంటీ వాళ్ళు అన్ని పెట్టారనమాట. పూల చెట్లు, ఆ డిసెంబర్ చెట్లు అంటే డిసెంబర్ మంత్లో మాత్రమే వస్తుందంట ఫ్లవర్ పూలు. అది ఉందన్నమాట. మీ వెనక అక్కడ పాప వెనక అక్కడ కనిపిస్తుంది, అది డిసెంబర్ పూల చెట్లు అంట. ఆ తర్వాత ఈమెను రెడీ చేశాను నేను. రెడీ చేసిన తర్వాత ఈమె ఓవర్ యాక్షన్ అంతా ఎంత కాదు, కంపల్సరీ తీయాలని ఉంటుంది కదా. అందుకు ఇంకా ఈ వీడియో క్లిప్ యాడ్ చేయకపోతే ఏడుస్తుందని చెప్పేసి అట్లా యాడ్ చేసినాను. యాక్చువల్గా అది షార్ట్స్లో పెట్టాను అనమాట. ఇంకా లేదు దీంట్లో ఉండాలి అంటే వేశాను. ఆ తర్వాత భోగిపల్లి నాకు డ్యూటీకి టైం అయింది, ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఆంటీ లేదనమాట అక్కడ. ఓకే, అంకులు, అక్క, పాప అందరు చేశారు. అన్న కూడా లేడు. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి ఇంకా మేము మా భోగిపల్లి అలా కానిక్ చేసాం.
యాక్చువల్గా మేము భోగి సంక్రాంతి ఇక్కడ చేసుకున్నాము. ఇంకా తర్వాత కనుమకి ఊరికి వెళ్ళామన్నమాట, అమ్మ వాళ్ళ ఊరికి. ఆ తర్వాత ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ ఉండింది అక్క కూతురుది. సో బర్త్డే కోసం వెళ్ళాము. అక్కడ బర్త్డే చూసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే మేము బండిలో కూర్చొని మాకు విసుగు వచ్చేసి, అంటే లాంగ్ జర్నీ కదా, అసలు అవ్వలేదన్నమాట. లేదు కొద్దిసేపు నడవాలి అని చెప్పేసి మేము అక్కడ చిన్నగా నడుస్తూ ఉన్నామన్నమాట. మా వాడైతే ఇంకా ఎంతసేపు మమ్మీ, ఇంకా అనంతపూర్ రాలేదా అంటున్నాడు. అనంతపూర్ కోసం వెయిటింగ్ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసామన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనంతపూర్ అంటే, ఇంకా జస్ట్ 28 కిలోమీటర్స్ అంతే. ఓకే తక్కువే ఉంది కదా అని చెప్పేసి అట్లా చిన్నగా, అంటే ఒక నీకు బాగా ఏంటంటే చెప్పండి చెప్పు ఏంటి చెప్పు మీకు అంతా చెప్పండి చెప్పా మీ అన్న ఇష్టమా కదా ప్లీజ్ ఒకసారి గుణకాయ వస్తుందా ఓకే జోష్న కూడా తెలియదు కదా అంతేనా నీకు జోష్న ఇష్టమా కదా తెలియదు ఓకే నీకు కదా బాగా మీకు సీరియస్ అన్న ఇష్టమా కదా చెప్పదు ఉందా ఓకే బాబు అన్న వాళ్ళు పెద్దమ్మ చేసి పెట్టిన ఫుల్గా తిని చికెన్ అన్నీ. ఈవినింగ్ ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది, ఏదో పార్కుకి వచ్చామన్నమాట. చెట్లు ఎక్కిచ్చేసి మా వాళ్ళని ఫుల్గా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అంటే ఈవినింగ్ 8:30 దాకా ఉంటుంది పార్క్. చాలా బాగా హ్యాపీగా ఆడుకున్నారు. ఉయ్యాలు అయితే ఎవరికే కానీ ఇవ్వలేదు, అందరు వచ్చినారు. మా వాళ్ళు దిగలేదు అసలు. మేమే సరిపోయినాము ఉయ్యాల నిండా. ఇక్కడ మా కూతురు లేదు, జోష్న వచ్చేసి, జోష్న అండ్ నా కోడలు ఇద్దరు ఊరికి, అంటే మా ఆయన తీసుకెళ్ళాడు ఊరికి. మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట. చూడండి 4 ఉయ్యాలు, ఇంకా పక్కన మా అక్క ఉంటుందన్నమాట. ఆ తర్వాత నేను కూడా ఊగినాను. ఉయ్యాలు ఎవరికి ఇక్కడ మేమే, ఏంటంటే మాకు ఇక్కడ చాలా తక్కువ పార్క్ చిత్తూరులో, అందుకని చెప్పేసి పాప మా వాళ్ళు మంచిగా ఇన్ని 6 months 7 months అంతా ఒకరోజు తీర్చేసుకున్నారు. ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాత మరి నైట్ వచ్చేసి కేక్ కటింగ్. మా బ్రదర్ కూడా వచ్చాడనమాట. మా బ్రదర్ వచ్చింటే సో తనతో ఒక చిన్న క్లిప్ తీద్దామని చెప్పేసి మేము అలా ఒక బీట్ వేసాము. అయితే ఇక్కడ నేను సాంగ్ పెట్టలేదండి, మరి కాపీరైట్ క్లైమ్ వస్తుందని చెప్పేసి. నీళ్ళలో తింటే పోతున్నాము. మా నాయన మా పిల్లలు అప్పుడు పోయారు ముందర. ఇప్పుడు మేము చిన్నగా పోతున్నాం అనమాట. మామూలుగా ఏంటంటే మా నాన్న పిల్లలందరినీ పిలుచుకొని చేపలు పట్టకపోతాడు వలలు తీసుకొని. సో ఈసారి ఏంటంటే ఇంకా తక్కువ ఉన్నాయి చేపలు, ఎందుకులే ఇంకా మళ్ళీ చాలా దూరం నడచాలా అని చెప్పేసి పోలేదు. ఇంకా మా వాళ్ళు సతాయిస్తా అంటే ఏదో పక్కన చెప్తే కదా ఇంతకుముందు గుంత ఏదో ఉందనేసి, అంటే నీళ్లు పారుతూ ఉన్నాయన్నమాట. పారే నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా, అంటే మంచిగా ఉంటాయని చెప్పేసి మా నాన్న ఇక్కడికి పిలుచుకొచ్చినాడు. కొద్దిసేపు ఆ రోజు ఏంటంటే ఎండ లేదు అసలు, అంత ఎండ అస్సలు లేదు. అంటే కోల్డ్ అవుతుంది, వద్దు అని చెప్పింది మా అమ్మ. ఇంకా లేదు మా వాళ్ళ పాపం హ్యాపీనెస్ అంతా కోల్పోతారు అని చెప్పేసి పొదాంలేమా అని చెప్పేసి నేనే పిలుచుకొని వచ్చినాను. వాళ్ళతో పాటు నేను కూడా నీళ్ళలో దిగినా కాబట్టి నాకు కూడా పరిచయము, మా పాపకి అందరికీ. మాకు ఊరికి పోయి వచ్చినామంటే పరిచయాలు జ్వరాలు అన్నీ వచ్చేస్తాయి. కానీ జ్వరాలు మా కూతురు ఏమనిందంటే, జ్వరం వస్తే ఒకరోజు వస్తుంది మమ్మీ, టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, అదే ఇట్లా హ్యాపీనెస్ మళ్ళీ దొరకదు కదా అని చెప్పింది. అది కూడా పాయింట్ కదా అని చెప్పేసి సర్లే దుంకు. మన సాధన అమ్మ ఇష్టమా తాత ఇష్టమా? ఓకే బాను నీకు తాత ఇష్టమా అమ్మ ఇష్టమా? ఓకే గంగా నీకు తాత ఇష్టమా అమ్మ ఇష్టమా?
భావన నీకమ్మా మీ నాన్న ఇష్టమా తాత ఇష్టమా? నీకు తాత ఇష్టమా నాన్న ఇష్టమా? అబ్బా నీకు డాడీ ఇష్టమా పిల్లలు ఇష్టమా? నాకు పిల్లలే ఇష్టం, ఇష్టం లేదు. ఊరు మొత్తం చూసుకొని మొత్తం ఆ మెమోరీస్ని మొత్తం హోల్డింగ్ చేసుకొని మేము రిటర్న్ టు హోమ్ అండి. సో ఈవినింగ్ అవ్వడంతో కొద్దిగా చిల్ అవుదామని చెప్పేసి కాఫీ షాప్లో దిగి అలా చిల్ అవుతున్నాము. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి వీడియో చూసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సో ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.